गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆత్మీయ మిత్రులారా, భాద్రపద మాసం ప్రారంభం కాబోతుంది. ఆ యొక్క భాద్రపద మాసం మహాదేవి యొక్క స్వర్ణగౌరీ వ్రతం, భాద్రపద శుద్ధ తదియ, వినాయక చవితి భాద్రపద శుద్ధ చతుర్థి. ఇవి రెండు పండుగలు కూడా భాద్రపద మాసంలో మహాగణపతి నవరాత్రి ఉత్సవాలను కూడా పిలువబడుతుంది. దేశ విదేశాల్లో అందరూ కూడా సనాతన ధర్మం పాటించేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో సకల విఘ్నములను పరిహరించేటువంటి వినాయక చవితిని ఆ యొక్క 9 రోజులు కూడా వినాయకుని కూర్చుండబెట్టి మంటపాలలో వైభవంగా ఉత్సవంగా అంతి ఉత్సాహంతో భారతదేశమంతయు కూడా సమైక్యం పరిచినటువంటి యొక్క మహా పండుగ వినాయక చవితి. ఈ పర్వదినాన్ని దేశంలో ఉన్నటువంటి సకల జనుల విఘ్నములను పోగొట్టి అందరికీ శ్రేయస్సును కలిగించేటువంటి శక్తి గణపతి, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా ఎన్నో పేర్లలో పిలువబడేటువంటి ఆ వినాయకుడు ఈ యొక్క దేశ ప్రగతికి ఎంతో అనుగ్రహించాలని మనమందరూ కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో ప్రార్థిద్దాం. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞపీఠం, మూలాంనాయ పీఠం, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు వారికి షణ్మత స్థాపనాచార్య అని ఒక బిరుదు ఉంది. పూర్వంలో ఉన్నటువంటి అవైదిక మతములన్నింటినీ కూడా వేద ధర్మానికి చాలా దూరంగా ఉన్నటువంటి వాటినన్నింటిలో ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనలన్నీ దూరం చేసి అందులో ఉన్నటువంటి శాస్త్రీతిగా ఉన్న ధర్మాలన్నింటినీ కూడా సమన్వయం పరిచినటువంటి మహాపురుషుడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. దేశంలో పంచాయతన పూజను మనందరికి అనుగ్రహించినటువంటి మహాపురుషుడు. ఆ యొక్క షణ్మతములు అనగా పరమేశ్వరుని కుటుంబానికి సంబంధించిన 4. ఒకటి పరమేశ్వరుడిది శైవం, శాక్తం, గాణాపత్యం, కౌమారం.
విష్ణువుకు సంబంధించినవి రెండు అని చెప్పుకోవచ్చు. ఒకటి వైష్ణవము, రెండవది సౌరము. అలానే ఇటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి యొక్క షణ్మతములన్నిటినీ కూడా వేద ధర్మ ప్రతిపాదనము అని ఆయన మనందరికీ శాస్త్రబద్ధంగా పూజా పద్ధతులను అనుగ్రహించినారు. కాంచి కామకోటి పీఠం ఇటు సమన్వయం చేసినటువంటి షణ్మతములన్నిటినీ కూడా వేదమునకు సమ్మతించబడినందువలన అన్నిటిని ఆమోదిస్తూ ఈ యొక్క షణ్మతములందరినీ కూడా ప్రోత్సహిస్తూ అందరిలో ఏకమైనటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి సులభ ఉపాయాలను కాంచి కామకోటి ఆచార్యులు మనకు అందిస్తున్నారు. ఆత్మీయులారా, ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రం, శ్రేష్టమైన త్రయోదశి కూడా ఉంది. ఈ యొక్క శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు కాంచి కామకోటి పీఠంలో ఒక విశేషం ఏంటనగా శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి 71వ పీఠాధిపతులు. వారు ఇదివరకు కూడా పీఠం స్వీకరించిన తర్వాత మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి పూజాదులు చేస్తున్నారు. వాటిలో అభిషేకము ఏదైతే ఉందో ఆ యొక్క యోగలింగమునకు వాటిని సంపూర్ణంగా ఈరోజు శ్రీ శంకర విజయ సరస్వాముల వారు వారిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ యొక్క యోగలింగానికి మహాత్రిపుర సుందరికి అభిషేకాది పూజా విధానాలను నేటితో ప్రారంభించారు. ఆ యొక్క అభిషేక కార్యక్రమాలు చూసినటువంటి భక్తులందరూ కూడా ఆనంద బాష్పాలతో కన్నీరు కార్చారనమాట. ఇది మహాసుదినం. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఈ యొక్క గురువారం పుష్య నక్షత్రయుక్తమై ఉంటే చాలా మంచిదని అనేక మార్లు చెప్పారు. నక్షత్రము, తిథి, వారము అన్నీ కలిసి రావడం అనేటువంటిది ఒక యోగం. కావున ఇది మనందరినీ కూడా భాగ్యదాయకము అని స్మరిస్తూ ఉభయ పీఠాధిపతులందరినీ కూడా ఇద్దరిని మనసా ప్రార్థిస్తూ వినాయక చవితి శుభ సందర్భంగా శ్రీ మహాగణపతి యొక్క సవివరణాన్నంతటినీ కూడా వారు మన బుద్ధిలో ప్రవేశించి మనల్ని అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ మనం ప్రారంభిద్దాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ విధంగా మహాగణపతిని విష్ణు రూపకంగాను మనం పూజిస్తాం. అలానే గజాననం భూత గణాది సేవితం కపిత్థ జంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం. ఈయన ఉమాసుతుడు కీర్తిస్తాము. ఉమాసుతుడు అనగా అమ్మవారు, పార్వతి, శక్తి. దీనికి ఒక కథ మనకు వినిపిస్తుంది. అమ్మవారు పసుపుతో వినాయకుడిని తయారు చేసి అందులో ప్రాణశక్తిని నిక్షిప్తం చేసిందని. మరి ఆ పసుపు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని నేను అప్పుడే మీకు వివరించాను ఒకసారి. ఆ యొక్క పరమేశ్వరుడు సృష్టి ఏమిటి? ఆ యొక్క పసుపు కొమ్మ మంగళకరమైనటువంటిది, భద్రమైనటువంటిది, శంకరుని ద్వారా స్థిరపరిచినటువంటి ఆ యొక్క పసుపు కొమ్మ, దాని నుండి వచ్చినటువంటి పసుపు ద్వారా వినాయకుడిని అమ్మ తయారు చేసింది. దానికి ముందు ఆ వినాయకుడు అనే పేరు లేదు. కేవలం ప్రాణ ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక పసుపు ముద్ద. దానికి ఒక రూపం ఇచ్చింది. తాను స్నానానికి వెళ్ళాలి. ఈ లోకంలో సకల స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి ప్రథమ వ్యక్తి ఎవరు అనగా మహాగణపతి అని మన నిరూపణ అవుతా ఉంది. అక్కడ వినాయకుడు తిరుగుతూ ఉన్నాడు తలుపు దగ్గర, ఎవరిని లోపలికి ప్రవేశింప చేయకుండా. ఆ సమయంలో పరమేశ్వరుడు వచ్చాడు, పరమేశ్వరుడిని ఆపాడు. అప్పుడు ఎవరి బుడత, నన్ను ఆపడానికి ఎవరింత శక్తి ఉన్నది అని ఆయన ఆలోచన మగ్నుడయ్యాడు.
తన సృష్టిలో ఇటువంటి వస్తువే లేదు కదా అని దివ్య దృష్టి ద్వారా ఎంత ప్రయత్నం చేసినా అవగతం కాలేదు. అనగా మాయాశక్తి యొక్క వివరణ తెలుసుకోవడం దుర్లభం. అప్పుడు అమ్మ వలన తయారైంది, సృష్టిలో లేనటువంటి కొత్తదాన్ని అమ్మ తయారు చేసింది. అప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు శిరఛేదనం జరుగుతుంది. ప్రాణశక్తి అక్కడి నుండి అదృశ్యమై ఆ బాలకుడి నుండి అమ్మ హృదయంలో చేరుతుంది. అమ్మ వెలుపలికి వచ్చి తన హృదయానికి బాధ కలిగి ఆ యొక్క చిన్న శిశువు ముందు రోదన చేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు. లేదు, నాకు ఆ శిశువు కావాలి, నా వలననే అది ఉత్పన్నమైంది. అప్పుడు పరమేశ్వరుడు ఇంక వేరే దారి లేక శివ పరిచారకులను పంపించి ఆ యొక్క ఏనుగు శిరస్సును తీసుకువచ్చి అతికిస్తారు. అది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. అందులో పరమేశ్వరుడు ఆ యొక్క జీవికి ప్రాణం అర్పిస్తాడు, ప్రాణాన్ని అందించాడు. అనగా శివ మరియు శక్తి సమాగమమై అవతరించినటువంటి మహాపురుషుడు. అప్పుడు గజముఖుడు అయ్యాడు. గజముఖుడు అవగానే అప్పుడు తన బిడ్డను చూసి అందరూ పరిహాసం చేస్తారని అమ్మ మరీ కింద పోతుంది. అప్పుడు పరమేశ్వరుడు సకల దేవతలను కూడా ఆవాహన చేసి, మీరందరూ కూడా మొట్టమొదటి పూజ ఈ యొక్క గణపతికే పూజ చేయాలి, ఈ యొక్క గజముఖునికే పూజించాలి, ఇతనే సర్వభూతములకు గణనాథుడు అని ఆయన ఆజ్ఞ వేస్తాడు. అప్పటి నుండి ప్రథమం వక్రతుండంచ ద్వితీయం విఘ్ననాయకం అని ఆయన ప్రథముడయ్యాడు. మరియు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మృత ఆన శృణ్వన్నోతిపి సీద సాధనం అన్నారు. అతని జ్యేష్ఠరాజు అనగా వినాయకుడు. వినాయకుడు అనగా ఏంటి? విశేషమైన నాయకుడు, నాయకులకు ప్రతినాయకుడు. ఆ విధంగా నాడు పరమేశ్వరుని ఆజ్ఞ, శివాజ్ఞ అది. ఆ శివాజ్ఞను ఎవ్వరూ ఉల్లంఘించడానికి సాధ్యం లేదు. ఆ విధంగా ప్రథముడయ్యాడు, గణములకు అధినాయకుడయ్యాడు. మరి ఎవరైతే ఆ వినాయకుణ్ణి పూజించరో వారికి సర్వ విఘ్నములు కలుగుతాయి. అందుకే విఘ్న నాశకుడు, విఘ్నకారకుడు వినాయకుడు. శివుడు మరియు ఆ యొక్క శిశువు వారిద్దరి మధ్య జరిగినటువంటి ఏదో వాదమైతే ఉందో అది మనం ఏ విధంగా అర్థం తీసుకోవాలి అనగా, ఆ యొక్క బుడత తండ్రి యొక్క గొప్పతనాన్ని, పరమేశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ఈ జగత్తుకు చాటినాడు. అలానే ఉమాదేవి కూడా పరమేశ్వరుని యొక్క అస్తిత్వం, గొప్పతనం తాను సృష్టించిన అందుకు కారణము పరమేశ్వరుడే అని ఆ మహాతల్లి నిరూపించింది. అందుకే ఉమాసుతుడని, పరమేశ్వర కుమారుడనియు మనమందరూ కూడా ఆయన ఎంతో భక్తిగా ప్రార్థిస్తాం. ఈ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అనేకమైనటువంటి యంత్రములను స్థాపించారు అనేక చోట్ల. శ్రీచక్ర ప్రతిష్టాపనాచార్యుడు అని అతనికి పేరుంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు జంబుకేశ్వరంలో అమ్మవారు చాలా ఉగ్రంగా ఉన్న సందర్భంలో అమ్మను శాంతపరచడానికని అమ్మకి ఇష్టమైన వారెవరు? వినాయకుడు. కావున ఆ దేవాలయంలో మహాతల్లి కళ్ళు తెరవగానే ఎదురుగా తన కుమారుని ప్రతిమను చూసి ఆనందిస్తుంది. అందుకై ఆదిగురు శంకరులు అక్కడ వినాయకుణ్ణి ప్రతిష్ఠించాడు. అనగా పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆదిగురు శంకరులు కూడా వినాయకుడికి అంత ప్రాధాన్యం ఇస్తూ మనందరికీ ఏం తెలియజేస్తున్నారు? అమ్మకి ఇష్టమైన వాడు, ముదమును చేకూర్చేటువంటి వాడు. కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నాడు అని లలితా సహస్రనామంలో వస్తుంది. అనగా అమ్మ ఆ పసుపుతో ఆ యొక్క శిశువును ప్రతిమను తయారు చేస్తున్నప్పుడు ఆమె హృదయంలో కామేశ్వరుణ్ణే
ఆలోకనం చేస్తూ ఆ యొక్క వినాయకుణ్ణి తయారు చేసిందని మనకి ఇక్కడ సుస్పష్టమవుతుంది. కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అర్థం. అనగా మనం వినాయకునికి వందనం చేస్తే శివ మరియు శక్తి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మనకు కలుగుతాయి. అందుకే వారిద్దరిని ఐక్యం చేసేటువంటి శక్తి వినాయకునిలో ఉంది. అందుకే వినాయకుడిని పూజిస్తే ఇటు ఆ యొక్క పంచాయతన పూజలో అన్ని దేవతల పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. వినాయకుడిని వదిలి ఏ పూజ కూడా ఆరంభము కాదు, అంత్యము కాదు. కావుననే సర్వలోక ఆరాధ్యుడై అందరి వలన ఆయన ప్రతిరోజు కూడా పూజింపబడేటువంటి వాడు. అందుకే మనం విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయితే అభీప్సిదాత్ సిద్ధ్యర్థం పూజితేన సుర అసురై అన్నాడు. అందుకే ప్రతి ఒక్కరు సురులు కానీ అసురులు కానీ తప్పక ఆ పరమేశ్వరుని స్వరూపమైనటువంటి వినాయకుని మనం పూజించాలి. ఒకసారి పరమేశ్వరుడు ఆ త్రిపురాసుర సంహార కాలంలో వినాయకుని స్మరించలేదని, అందువలననే ఆయన రథము కుంటుపడిందని మహాస్వాముల వారు ఒక విషయంలో మనకు విశదపరుస్తారు. అనగా పరమేశ్వరుడైనా సరే తన మాటను తాను తప్పడానికి వీల్లేదు. కావుననే తదనంతరం వినాయకుడిని అర్చించి నిర్విఘ్నంగా ఆ యొక్క త్రిపురాసుర సంహారం నెరవేర్చాడని మనకు తెలుస్తుందన్నమాట. అలానే అసురులలో రావణుడు పరమేశ్వరుని మెప్పించి ఆత్మలింగాన్ని బడసి తదనంతరం వినాయకుని పూజించినందువలన ఆత్మలింగాన్ని లంకకు తీసుకోలేకపోయాడు. అనగా అర్థమేమి, అది గోకర్ణంలో అక్కడ ఆ లింగము మిగిలిపోయింది. తదనంతరం మరలా వెళ్ళి ఆయన ప్రసన్నం చేసుకున్నాడు. ఆత్మలింగం మాత్రం రావణునికి దక్కలేదు. కావుననే తప్పక ప్రతి ఒక్కరూ కూడా ఇటు సురులైనా ఇటు అసురులైనా యోగులైనా ఎవరైనా సరే వినాయకుణ్ణి తప్పకుండా వినాయక చతుర్థి రోజు మనము పూజించాలి, అర్చించాలి, సేవించాలి. నిగమ ఆగమములనుగా వేదములు మరియు ఉపనిషత్తులు ఆ రెండింటిలోనూ కూడా మహాగణపతికి ప్రథమ స్థానము కల్పిస్తున్నారు. అందుకే అథర్వణ శీర్షం అనే దాంట్లో చాలా చక్కగా ఆ యొక్క మహాగణపతి యొక్క వేద తాత్పర్య అర్థానంతటిని కూడా మనకు తెలుస్తుంది. ఓం గం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అంటారు. అంటే సాక్షాత్తు నీవు పరబ్రహ్మ స్వరూపం, నీవే సకల జగత్తు కూడా. త్వం వాంగ్మయస్త్వః త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్తస్థిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నిలో నలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం. ఈ విధంగా నీవు ఈ సృష్టికి ఆది మరియు నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, తెలుసుకోదగినటువంటి వస్తువు మరియు ఈ జగత్తు ఉత్పత్తికి స్థితికి లయమునకు అన్నిటికి కారణమైన వాడు. ఈ ప్రపంచంలో పంచభూతముల స్వరూపమై ఉన్నటువంటి వాడు. 4 వేదముల యొక్క తాత్పర్యం నీవే. నీవు గుణములకు అతీతమైన వాడు, దేహత్రయములకు అతీతమైన వాడు, కాలత్రయములకు అతీతమైన వాడు. నీవు యొక్క మూలాధార స్థితిలో ఉంటావని, అంటే కుండలిని శక్తిలో మూలాధార స్వరూపమై మహాగణపతి ఉంటాడనమాట.
అదే ఆధారం కదా. కావుననే ఆ గణక ఋషి నిచిత్ గాయత్రీ జంద శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏ పూజ జరిగినా, ఏ దేవత పూజలు చేయాలన్నా ఆ యొక్క మహాగణపతిని అర్చించి పూజించి సేవించి ఆయన అనుగ్రహం ద్వారానే, ఆయన మన ప్రవేశం కల్పించినప్పుడే మనం ఆ విద్యలు మనం నేర్చుకోగలం. అందుకే సర్వవ్యాపకమైనటువంటి మహాగణపతిని వేదములు అంతగా స్తోత్రం చేస్తూ ఉన్నాయి. ఆత్మీయులారా, ప్రతి ఒక్కరూ తప్పకుండా మహాగణపతి ఆ యొక్క ఉత్సవం, ఆయన జన్మదినం ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి, సర్వ విద్యలకు అధిష్టానమైనటువంటి వాడు, సర్వశక్తులకు అధిష్టానమైన వాడు, సర్వ జ్ఞానములకు అధిష్టానమైన వాడు, సర్వయోగములకు అధిష్టానమైనటువంటి ఆ మహాగణపతిని మనం అర్చించవలసినటువంటిది చాలా ప్రముఖమై ఉన్నది. అందుకే ఆయన ప్రముఖుడు, ద్విముఖుడు, సుముఖుడు అని అంటారు. మహాగణపతిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆయనకు నమస్కారాలు సమర్పిస్తారు. తెలుగువారు 21 మార్లు మనం గుంజిళ్ళు తీస్తారు, 21 మోదకాలు సమర్పిస్తారు. మరి తమిళనాట మహాగణపతికి నమస్కరించేటప్పుడు 5 మార్లు తమ యొక్క దీనికి పనకు మొట్టికాయలు వేసుకుంటారు. ఈ 5 ఎందుకు అనగా, పంచభూతములకు అధిష్ఠితుడు ఎవరు? మహాగణపతి. దానికి ఒక చిన్న కథ కూడా మనకు వినిపిస్తుంది. ఒకసారి పరమేశ్వరుని దర్శనానికి మహావిష్ణువు వెళ్తారు. వెళ్ళి శ్రేష్టమైనటువంటి స్వర్గంలో లభ్యమైన కమల పుష్పాలతో పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉండగా పరమేశ్వరుడు ఒక పుష్పాన్ని అదృశ్యం చేస్తాడు. అప్పుడు ఆయన కమలనాభుడు, కమలముల వంటి కన్నులు కలవాడు మహావిష్ణువు. తన కన్నును ఒకటి తీసి కమలముగా మార్చి శివుని పాదాలకు అర్పిస్తాడు. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆయనకు సుదర్శన చక్రాన్ని అనుగ్రహిస్తాడు. దాన్ని పొంది తిరిగి వస్తున్నప్పుడు మహాగణపతికి నమస్కరించలేదు ఆయన. అప్పుడు ఏం జరిగింది? కైలాసుని వెలుపలకు వస్తున్నప్పుడు మహాగణపతి విష్ణువు చేతి నుండి ఆ సుదర్శన చక్రాన్ని అపహరిస్తాడు. దాన్ని నోట్లో వేసుకొని మింగేస్తాడు. ఇంకప్పుడు ఏమి తోచక సంపాదించినటువంటి సుదర్శన చక్రం లభ్యం కాలేదు నిరుత్సాహపడకుండా అప్పుడు సంతోషపరచడానికని అనేక భంగిమలలో నాట్యం చేస్తాడు. తదనంతరం చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీస్తాడు. తదనంతరం మొట్టికాయలు వేసుకుంటాడు. తప్పైందని చెప్తాడు. అప్పుడు బాలగణపతి సంతోషించి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని తిరిగిస్తాడు. అందుకే ఆ సుదర్శన చక్రాన్ని ఆ యొక్క మహాగణపతి స్పర్శ వచ్చినందువలన ఈ లోకంలో ఎట్టి విఘ్నములు లేకుండా ఆ యొక్క దైత్యులందరినీ కూడా నాశనం చేస్తుందట. అది నిజమైన సుదర్శన చక్రము అని. అందువల్లనే ప్రతి ఒక్కరూ ఆ యొక్క వినాయకుడికి మొట్టికాయలు వేసుకుంటారు 5 మార్లు. ఈ విధంగా దేవతలకు కానివ్వండి అందరినీ కూడా తన ముందు ఆ బాలగణపతి అలా నాట్యం చేయిస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? తప్పక ఆ వినాయకునికి ముందు 20 గుంజిళ్ళుగానే తీయాలి, లేదా 5 మార్లు మొట్టికాయలను వేసుకొని మనం అతని దగ్గర ఉన్నటువంటి అశేషమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించాలి, కీర్తిస్తాం. వ్యాఖ్యాత మీ ప్రీతమ నేస్తము నివర్తి నాగభూషణ్ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.